భీమ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఆనంద్ అన్నయ్య, నువ్వు కూడా తిను. ఎందుకంటే ఈ మాట నిజమే. ఇప్పుడు మనం వెళ్ళిపోతే నాన్నకి అవమానంగా ఉంటుంది. ఇంకా ఈమెకి కూడా. ఈమెని నాన్న వివాహం చేసుకొని తీసుకొచ్చారు. భీమ్, నిన్ను దెబ్బతీయటానికి అన్నింటికంటే పదునైన ఆయుధం నీకున్న ఈ బుద్ధి. నువ్వు ఎప్పుడు తప్పొప్పులు ఇంకా నైతిక విలువల గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు వీటన్నింటినీ ఆయుధాలుగా చేసుకొని నేను నిన్ను ఓడిస్తాను చూడు. సరే, నేను వెళ్తాను. భీమ్, నాకు చాలా కోపం వస్తుంది. ఏ చంద్రకళ, ఆగు. నమస్కారం స్వామి. ఏమిటక్కడ విశేషాలు? నేను అనుకున్నాను ఒక మంచి శుభవార్త ఈరోజే అందుతుందని. కానీ ఏంటి? కానీ ఆ భీమ్రావు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళనే లేదు. ఆవేశంగా వచ్చాడు వెళ్ళిపోతానని, కానీ వెళ్ళలేదు. నిజంగానే ఆవేశం వచ్చి ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. రేపు ఉదయానికల్లా భీమరావు ఇల్లు వదిలి తప్పకుండా వెళ్ళిపోతాడు. కానీ అందుకోసం నువ్వొక పని చేయాల్సి ఉంటుంది. చెప్పండి స్వామి. ఇప్పుడు నేనెలాగూ మీ శరణులోకి వచ్చాను. మీరేది చెప్పినా అది చేస్తాను. అయితే విను. ఇదంతా నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాటుగా చెయ్యాల్సి ఉంటుంది. వాళ్ళకేమాత్రం అనుమానం రాకూడదు నువ్వు మా పక్షాన ఉన్నావని. అలాగే. ఇది కూడా గుర్తుంచుకో, నీ జాతిలో భీమరావుకి చాలా మంది మద్దతుదారులు ఉన్నారు. ఇప్పుడు ఏమేం చెప్పారో అవన్నీ గుర్తుపెట్టుకుంటాను. అయితే వెళ్ళి ఈ పనిని తొందరగా పూర్తి చేయి. అలాగే స్వామి. నమస్కారం. అమ్మా, ఈరోజు నిన్ను కలవాలని చాలా ఆశగా ఉంది. కానీ ఈరోజు కలవను. ఎందుకంటే నాది ఇంకా నీది ఒకే ఊహా ప్రపంచం. దాంట్లోకి ఎవరో మూడో వ్యక్తి మీద ఫిర్యాదు చేయడానికి రావాలని లేదు. చూసావా, ఇవాళ తప్పు జరిగింది. తెలీదు తప్పు ఎవరిదో, నాదా, నాన్నదా, లేదా నాన్న ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఆమెదా, లేక మా ముగ్గురిదా తెలీదు. కానీ ఈరోజు తప్పు జరిగింది. భీమ్, బాబు భీమ్, ఇది తప్పనిసరి కాదు. ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు అవి ఒకరు తప్పు వల్ల వచ్చుండాలని. ఇంకొన్నిసార్లు అంతా బాగానే ఉంటుంది, అయినా తప్పు జరుగుతుంది. బహుశా ఈరోజు కూడా అదే జరిగింది. అయినా కూడా నేను వయసులో నీకన్నా పెద్దవాణ్ణి. అందుకని తప్పు జరిగినందుకు నాదే ఎక్కువ బాధ్యత అవుతుంది. నన్ను క్షమించు భీంబాబు. అయ్యో నాన్న, వద్దు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఇంకోసారి నాకిలా క్షమాపణ అనేది నాకు చెప్పొద్దు. బాబు భీమ్, ఈరోజు మీ అమ్మ గనక బతికి ఉంటే
అప్పుడు ఈ సమస్య అసలు వచ్చేదే కాదు. కానీ ఇప్పుడు ఇంట్లోకి ఎవరైతే వచ్చారో ఆమె భీమాబాయి కాదు. అలా ఎప్పటికీ అవ్వలేదు కూడా. అందుకని ఇప్పుడు అందరం ఈ విషయం అర్థం చేసుకోవాలి. మన మధ్య ఇలాగే చీటికి మాటికి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇంకా ఇలాగే మన ఇద్దరం బాధపడుతూనే ఉంటాం. ఇంకా ఎన్నో రాత్రుళ్ళు ఏడుస్తూ కూర్చుంటాం. అవును నాన్న, ఇప్పుడు నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. బహుశా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటాను కూడా. ఇక నువ్వు వెళ్ళి నిద్రపో నాన్న. మళ్ళీ నువ్వు రేపు ఉదయం పనికి వెళ్ళాలిగా. ఇప్పుడు నాకు ఇలా ఒంటరిగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. నేను తర్వాత నిద్రపోతాను. మీ నాన్న నీతో ఏదైతే చెప్పాడో అది నీ మనసుకు తృప్తి కోసం చెప్పాడు. కానీ అసలు నిజం ఏంటంటే కేవలం నీదే తప్పు. నీ ఒక్కడి తప్పు వలన ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవటం లేదు. ఇప్పుడు నేను బాధపడ్డానంటే ఒక లెక్క ఉంటుంది. కానీ మీ నాన్నగారి ఆరోగ్యం చెడిపోతోంది. ఇక నీ ప్రవర్తన ఇలాగే ఉంటే గనక ఇంటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అప్పుడు నీ కారణంగా మీ నాన్న ప్రాణానికి కూడా మీ అమ్మ ఒక్కతే చచ్చిపోయిందని దాని అర్థం ఇది కాదుగా. ఆమె కారణంగా కుటుంబం మొత్తం చచ్చిపోవాలని. కానీ నేనేం చేశాను? మీరిప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నువ్వేమీ చేయకపోతే ఇక ముందు కూడా ఏమీ చెయ్యకు. చిన్నపిల్లోడివి చిన్నపిల్లోడిలాగే ఉంటే బావుంటుంది. అప్పుడంతా చక్కబడుతుంది. అయినా నువ్వు నోరు మూసుకొని ఉండాలి తెలుసా. అసలు ఈ బట్టలు, ఇల్లు, తిండి ఇవన్నీ మీ నాన్నగారి సంపాదనేగా. ఎప్పుడైతే నువ్వు సొంతంగా సంపాదిస్తావో అప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఆలోచించుకో, ఎగురు. కానీ ఎంతకాలమైతే ఇతరుల సొమ్ముతో నువ్వు బతుకుతున్నావో అంతకాలం నోరు మూసుకొని ఉండాలి. అందరినీ ప్రశాంతంగా బతకనివ్వాలి. నువ్వు గనక మారలేదనుకో అప్పుడు కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడిది ఇక నీ మీదే ఉంది. నువ్వందర్నీ ప్రశాంతంగా బతకనిస్తావా లేదా అని నిర్ణయం నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది. స్వామీజీ, మీ పని పూర్తయిపోయింది.
చూడు భీమ్, నీ జ్ఞానం మీద నేను ఏమాత్రం నమ్మకం ఉంచొచ్చు అనుకుంటాను. మనిద్దరి మధ్య జరిగింది నువ్వు ఎవరికీ చెప్పవని. చిన్నపిల్లోడివి చిన్నపిల్లోడిలాగే ఉంటే బావుంటుంది. అప్పుడంతా చక్కబడుతుంది. ఎప్పుడైతే నువ్వు సొంతంగా సంపాదిస్తావో అప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆలోచించుకో, ఎగురు. కానీ ఎంతకాలమైతే ఇతరుల సొమ్ముతో నువ్వు బతుకుతున్నావో అంతకాలం నోరు మూసుకొని ఉండాలి. స్వామీజీ, 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 ఏమైంది? పొద్దున్న ఎందుకు అలా అరుస్తున్నావు? స్వామీజీ, ఒక విచిత్రం జరిగింది. ఒక విచిత్రం. ఏమిటా విచిత్రం? స్వామీజీ, భీమరావు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు పారిపోయాడు స్వామీజీ, పారిపోయాడు. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈ సంతోషకర సమయంలో ఏదైనా ఒక మంచి పని చేయి. చూడలేకపోతున్నాను. పక్షులకు ఉండటానికి గూళ్ళు లేక గాలిలో తిరుగుతున్నాయి. అందుకే పక్షులు నివసించటానికి గూడు అల్లుతున్నాను. రా రా రా, నువ్వు కూడా వచ్చి సహాయం చేయి. మీ ఆజ్ఞ స్వామీజీ. భీమ్, 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 భీమ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయినా అలా ఎలా వెళ్తాడు? నేను వాడితో అన్నాను ఇల్లు వదిలి వెళ్ళిపోదామని, కానీ వాడు నాతో రాలేదు. ఒక్కడే వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇలాగే చేస్తాడు. వాడు ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు. భీమ్ ఎక్కడా లేడు. ఇందుకేనా మీరందరూ వాణ్ణి తెలివైనోడు అంటారు? అసలు ఇదేం తెలివండి? ఇది కూడా ఆలోచించలేదు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకూడదు అని. సరే, నన్ను వదిలేయండి. మీ అందరి గురించైనా ఆలోచించాలి కదా. భీమ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. వాడి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నేను వాడిని వెతికి తీసుకొస్తాను. భీమ్, భీమ్, బాగుంది. నువ్వు అద్భుతం చేసేసావు జీజాబాయ్. ధన్యవాదాలు వదినా. నువ్వే గనక సరైన మార్గదర్శనం చేసుండకపోతే ఈ రోజు నేను రామ్జీ ఇంట్లో అలాగే పని మనిషిలా పడుండేదాన్ని. ఇదంతా నువ్వు పడిన కష్టానికి ఫలితం. భీమరావు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడుగా. ఇక ఈ రోజు నుంచి నీ జీవితంలో మొత్తం అన్ని సంతోషాలే సంతోషాలు. చిన్నపిల్లోడివి చిన్నపిల్లోడిలాగే ఉంటే బావుంటుంది. అప్పుడంతా చక్కబడుతుంది. ఎప్పుడైతే నువ్వు సొంతంగా సంపాదిస్తావో అప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కానీ ఎంతకాలమైతే ఇతరుల సొమ్ముతో నువ్వు బతుకుతున్నావో అంతకాలం నోరు మూసుకొని ఉండాలి. నాన్న, ఇప్పుడు నేను సొంతంగా సంపాదిస్తాను. నా కోసం. నీ వల్ల నాకెలాంటి సమస్య లేదు. నాకెలాంటి కోపం కూడా లేదు. కానీ నువ్వు బాగా మారిపోయావు. ముందు మీరు మా అమ్మకి ఎంతో మంచి భర్తగా ఉన్నారు. బాగా చూసుకునేవారు. అంతే మంచి తండ్రిగా మా అందరికీ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు నా మీద చూపించే ప్రేమ ఇంకెవరి మీద చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. భీమ్, 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 భీమ్,
ఏంటి బాబు, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా సరే, కానీ ఇక్కడి నుంచి దూరంగా, ఇంటికి కుటుంబానికి దూరంగా, మా నాన్నకి దూరంగా. భీమ్, అరే రిటైర్డ్ సుబేదార్ రామ్జీ సత్పాల్, ఏంటి భీమ్ భీమ్ అని అరుస్తున్నావు? పోయాడు, వాడిక ఎప్పటికీ తిరిగిరాడు, నీకు ఎప్పటికీ కనిపించడు. ఎందుకో తెలుసా? ఇదే కర్మ ఫలితం అంటే. ఎందుకంటే ఇదే న్యాయం కాబట్టి. నా కొడుకు మీ అందరి కారణంగా దూరమయ్యాడు. చాలా బాధ కలిగింది ఇక్కడ. ఇప్పుడు నీ కొడుకు వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు నా బాధని సరిగ్గా అంచనా వేయగలుగుతావు రిటైర్డ్ సుబేదార్ రామ్జీ సత్పాల్. పోయాడు, ఇక ఎప్పటికీ రాడు. భీమ్ భీమ్, 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 భీమ్. ఏ రామ్జీ, ఎక్కడికి వెనక్కి తిరిగి పారిపోతున్నారు? స్వామీజీ పిలుస్తున్నారు, నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఒకవేళ నీ కొడుకు గురించి ఏమైనా చెప్తారేమో. పదండి స్వామీజీ దగ్గరికి. బహుశా ఆయన ఏమైనా చెప్పగలరేమో. ఆయనకి జరిగినవి జరగబోయేవి అన్నీ తెలుస్తాయట కదా. అందుకే మన భీమ్ విషయంలో స్వామీజీ ఏమైనా చెప్పగలరేమో. పదండి. ఏ ఆగండి, ఎక్కడికి వస్తున్నారు? స్వామీజీ, భీమ్ ఎవరికి చెప్పకుండా ఇల్లొదిలి పారిపోయాడు. మాకు చాలా కంగారుగా ఉంది. నువ్వొక విషయం చెప్పు రామ్జీ. ఈ పక్షిగూడు ఎలా ఉంది నీకు? నేననుకున్నాను పారిపోయిన పక్షి ఇక్కడికి వచ్చింటుందని. నాకీ పక్షిగూడు చాలా నచ్చింది. కానీ ఇదిగో ఈ మంగేష్ అంటున్నాడు ఇది తనకంత బాగా నచ్చలేదట. కానీ నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు చెప్పు, ఈ పక్షిగూడు ఎలా ఉందో? స్వామీజీ, ఇతనేం చెప్తాడు? ఇతని పెంపుడు పక్షి ఇల్లు వదిలేసి ఎగిరిపోయింది. అసలు ఇతనికేం తెలిసి ఉంటుంది ఏ పక్షి గూడు ఎక్కడుంటుందో? నాకన్నీ అర్థమవుతున్నాయి. మీరు ఈ పక్షిగూడు గురించి ఎందుకు చెప్తున్నారు? ఆగండి. ఇతను ఘోర పాపం చేశాడు. ఇక ఈ పాపిని పాపం చేసిన తర్వాత ఆపటం దేనికి? చూడు రామ్జీ,
నువ్వు చాలా పాపం చేశావు, పాపం. నువ్వు చేసిన ఈ పాపానికి శిక్ష నీకు ఖచ్చితంగా పడుతుంది. భగవంతుడు అన్ని చూస్తున్నాడు.